ప్రజలకు నమస్కారాలు. ఈ పండుగ పిల్లలది ఉత్సాహం ఈ పండుగ పిల్లలు చేస్తారు. ఈ పండుగకు అందరూ కలిసి మెలిసి అందరూ ఈ గణేష్ ఉత్సవాలకు భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు మరి ఎక్కడే కానీ రోజు మరి భజన కార్యక్రమాలు కానీ వాటి డ్రామా వస్తే పిల్లలైనంతవరకు మంచి మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని ఈ 9 రోజులు ఇంకా చేస్తే పిల్లలైనందుకు ఉత్సాహంగా ఉంటారు. వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంతకు ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడే కాదంతవరకు ఈరోజు 9 రోజులు మాత్రం మాంసాహారం మందు గిన్నె తాగకుండా ఈ 9 రోజులు చేస్తే బాగుంటుంది. అందరికీ ఎందుకు మంచి ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. తర్వాత భక్తి చేయటం అనేటువంటి మనకు పుణ్యం అనేది వస్తుంది. ఈ పుణ్యాన్ని ఏంటంటే అందరం పంచుకోవాలి. పుణ్యం మనకు డబ్బులు పడితే రాదు కాబట్టి ఏంటంటే అందరికి ప్రేమతోని అందరూ కలిసిమెలిసి ఏంటంటే భగవంతుని యాద్ చేస్తూ భగవంతుని భజన చేస్తూ అందరినీ ఏంటంటే ఉత్సాహంగా ఈ కార్యక్రమం 9 రోజులు ఏంటంటే అందరూ ఏంటంటే కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఉత్సాహంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఉత్సాహంగా చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలి. మరి పిల్లలకు పెద్దలకి ఏంటంటే అన్ని విధాల మరి మంచి అనే దాని ఏంటంటే నిరూపిస్తేందుకు కమిటీ వాళ్ళు కూడా ఉత్సాహంగా మంచి కార్యక్రమాలు మంచి పాటలు భజన పాటలు మరి వేరే సినిమా పాటలు గిట్టం పెట్టకుండా భజన చేయాలి. తర్వాత మంచి పాటలు భగవంతుని కోసానికి వినాయకుని కోసానికి పాటలు పాడాలి. అది కూడా కవులు కూడా మంచి కవిత్వంతో ఏంటంటే రాసి పిల్లలకి ఇచ్చి పాడిపియాలి. అది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మరి జరగబోయే కార్యక్రమానికి చెడు అలవాటు వారు చెడులన్నీ బంద్ చేసుకొని మంచి అలవాట్ల కోసానికి ప్రయత్నం చేయాలి అని మరి మా యొక్క ఉద్దేశం. చీకటి వెలుగు పత్రిక మాది. దీనికి సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, డైలీ పేపర్ ఉంటుంది. దాంట్లో మీరు ఎవరైనా కానీ మేము ఉత్సాహంగా ఏంటంటే మరి పాటలు కానీ లేకపోతే ఇంకేమైనా న్యూస్లు కానీ ఇంకేమైనా ఫోటోలతో సహా మా పేపర్కి ఇచ్చేందుకు మేము వేస్తాం. దానికి కావలసిన ఏర్పాట్లు ఎందుకు మేము చేస్తాం. ప్రతిరోజు ఎందుకు మీరు ఇచ్చే న్యూస్ని బట్టి ఎందుకు మేము ఇచ్చేస్తాం. దీనికి నిజంగా చెప్పాలంటే భగవంతుని కార్యం కాబట్టి మనం అందరం పాలు పంచుకొని అందరూ ఒకరిలో ఒకరు ప్రేమతో ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా మరి ఏ అల్లర్లు లేకుండా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసే పోలీసు వాళ్లకు మరి ఇంకా ఎవరైనా డాక్టర్లు కానీ ఇంకెవరైనా ఏదైనా మనకు సహకారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తోడుగా ఉండి ఒక మంచి పేరు తీసుకొచ్చేందుకు మీ విగ్రహాల దగ్గర మంచి పేరు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంతవరకు మంచి కార్యక్రమాలు చేసేస్తే వాళ్ళని సన్మానించి మంచిగా ఎందుకు వాళ్ళని గొప్పగా ఎందుకు పొగడండి. దానివల్ల ఒకరికి ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఎందుకు ఈ కార్యక్రమం ఏంటంటే మీరు అందరూ మరి మా చీకటి వెలుగు తరఫున మా స్టాఫ్ తరఫున మేమందరూ మీ అందరికీ కృతజ్ఞత చెప్తూ ఈ అవకాశంలో మీరందరూ టైం ఇచ్చి పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నాను. జై గణేష, జై జై గణేష.